అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ సమావేశం కావడం ముఖ్య కారణం ఏంటంటే ఈ నోబుల్ స్కూల్ దగ్గర సర్వే నెంబర్ 1770లో 79లో లబ్ధిదారులందరినీ పక్కన పడేసి జ్యోతమ్మనేమా గొడుగునూరు జ్యోతమ్మనేమా ఆమె పట్టాలన్నీ ఆక్రమించేసి లబ్ధిదారులు ఇక్కడ స్థలాలలో బేస్ మఠాలు రూములు కట్టుకుంటుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా లబ్ధిదారులందరినీ తరిమేసి ఆమె నైటు ఇక్కడ బేస్ మఠాలు రూములు కట్టి ఇది నాదే కాలనీ అని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఉంది. అదేవిధంగా మనము అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు పెద్దగా స్పందించడం లేదు. లబ్ధిదారులు చేసుకుంటే మాత్రం పోలీసు వాళ్ళు ఆపుతుండ్రు. కొదమూళ్ళు అయితే ఎవరు రావడం లేదు. ఆమె అయితే సైట్ మీదకి రాదు. మీకు ఎవరన్నా అమ్మినారా అమ్మ వాళ్ళని పిలుచుకొని రా అంటే ఆమె రాదు. ఒకవేళ అధికారులు ఫోన్ చేసి పిలిచినా ఆమె రాదు. ఆమె దౌర్జన్యంగా చేస్తూ ఉంది ఇక్కడ నోబుల్ స్కూల్ దగ్గర. ఆమెను తక్షణమే పోలీసు వారు కానీ, ఆర్డీఓ సార్ కానీ, ఎంఆర్ఓ సార్ కానీ చర్య తీసుకొని ఆమె మీద కేసు కట్టాలని ఈరోజు లబ్ధిదారులందరూ కోరడం జరుగుతుంది. దీనికి సంబంధించి నారాయణ అన్న కూడా మాట్లాడతాడు. నోబుల్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి స్థలం గతంలో కూడా రెవెన్యూ ఏరియాలకు ఇచ్చినట్లు వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆ స్థలాల్లో ఒక జ్యోతమ్మ గొడుగునూరు అనే గొడుగునూరు గ్రామం నివాసి అయినటువంటి ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళు. ఆమె ఇక్కడ వాళ్ళని భయభ్రాంతులను గురి చేయొచ్చు, వాళ్ళ స్థలాలను ఆక్రమించుకుంటూ ఆ స్థలాల్లో మేము ఇప్పుడు చూసిన దాన్ని బట్టి చూస్తే ఆమెకు దాదాపు మాకు 20-30 ప్లాట్లు వీళ్ళు చూపిస్తారు. మేము చూసినాము. కానీ రెవెన్యూ వ్యవస్థ అనే వాళ్ళు పలుమార్లు కూడా నా దృష్టికి కూడా వచ్చినప్పుడు కూడా నేను రెవెన్యూ ఆర్డీఓ గారి దృష్టికి తీసుకుపోయినాను. బద్వేలు ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళకి స్పందన కరువు అయింది. వాళ్ళు వాళ్ళ సైట్లలోకి వాళ్ళు పోయి కట్టుకోవడానికి కూడా ధైర్యం లేని దుస్థితిలో ఉండదు. ఇప్పుడు దీనికి ఆదుకుంటే అధికారి ఉన్నారా లేరా అనేది మాకు ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. ఇప్పుడైనా సరే అధికారులు చర్యలు తీసుకొని సైట్లోకి వచ్చి ఆమె ఇన్ని 20-30 స్థలాలు ఒక వ్యక్తికి ఎట్లొస్తాయి? రియల్ ఎస్టేట్ చేయొచ్చునా? ఒక డీకెట్ ల్యాండ్లో ఇల్లు లేని నిరుపేదలకు ఇచ్చినప్పుడు ఇన్ని 20-30 ఆమెకు ఏ విధంగా వర్తిస్తాయి? అది కూడా అధికారులు దృష్టి పెట్టాలా. ఇంకోటి కూడా ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఇల్లు మాకు పోలీసుల నుంచి ప్రెజర్ వస్తుంది. పోలీసుల నుంచి మేము ఆ స్థలాలే పోతే పోలీసు వారు స్టేషన్ పిలిచి మమ్మల్ని మందలిస్తూ పోవద్దనే విధంగా చెప్తున్నారంటే సివిల్లో వాళ్ళు భద్రత కల్పిస్తారనే ఆశతో ఇల్లు పోతే ఇళ్లకు భద్రత కరువైనప్పుడు ఏ విధంగా ఉంటారో తదుపరి నేను కూడా ఎస్సీ విజిలెన్స్ మెంబర్గా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకుపోతున్నాను. దీనిపైన కూడా తదుపరి మేము ధర్నా కార్యక్రమాలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, చేస్తాము కూడా. మా కోనసరం పంచాయతీ దోడిగపల్లి గ్రామము, నాగదాసరి ప్రకాశము. మా అమ్మ పేరు మీద, నాగదాస్ చిన్నక్క పేరు మీద 1994లో పట్టా ఇచ్చిండ్రు. ఆ పట్టా మీద మేము ఇల్లు కట్టుకొని దాన్ని సగం కూడా బేస్మెంట్ లెవెల్కి కట్టుకున్నాము. అన్ని బేస్మెంట్ స్లాబ్ లెవెల్ కట్టి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.